ఓకే, అందరికి నమస్కారం. ముందుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనందరి ముందు తీసుకొని వచ్చినటువంటి కేంద్ర మంత్రి వర్యులు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే ఈరోజు సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంఎంయూ వెహికల్స్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి గేల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ శ్రీమాన్ అనూప్ గుప్తాజీ, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మేయర్, డిప్యూటీ మేయర్ గారు, అలాగే గాది వెంకటేశ్వర గారు, సూపరింటెండెంట్ యశస్వి రమణ గారు, పాల వెంకటేష్ యాదవ్ గారు, గౌస్ గారు, కార్పొరేటర్ ఎల్లావుల్లా అశోక్ గారు, జాయిన్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, గిరి సాయి గారు, అలాగే బాజీ గారు, అల్లం బాజీ గారు, మిగతా రాజా భట్ట రాజా రబ్బానీ, మిగతా ముందున్నటువంటి కూటమి నాయకులకు, మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ఎంఎంయూ వెహికల్స్ అంటే గతంలో మేము కేవలం ప్రభుత్వం ద్వారా మనందరికి కూడా 104, 108 వెహికల్స్ గురించే చాలా వరకు తెలుసు. కానీ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతినిత్యం కూడా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి నిరంతరం కూడా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఎవరికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడే अभी थोड़ी देर पहले अनूप गुप्ता जी से बात हुई, उनको बताया था हमारा मेडिकल एंड हेल्थ डिपार्टमेंट इट इज वेरी स्ट्रॉन्ग. We are having more than 19,000 crores budget in our state, and already we are having so many PSUs, but still there is lot of crowd in our government hospital. Why? Because every day I think so more than 3,000 OPs are there in our government hospital, and every night we'll get a crowd of 800 for inpatients. So this is the way we are having crowd here. Medical treatment के लिए बहुत ज़रूरत है, और जो रिमोट एरियाज रहते हैं वहाँ पे है ना, अभी बहुत सारे RMPs ऐसे लोग उनके पास लोग जा रहे हैं. So many people they are visiting RMPs and they are having treatment there, but still we need some more vans. And now our governor, our chief minister, main minister for our rural development, Pemasani Chandrasekhar garu, he has initiated a good vehicle for us. गुंटूर ईस्ट में बहुत सारे लोग हैं जहाँ पे मेडिकल ट्रीटमेंट के लिए अभी हर रोज जा सकते नहीं. डॉक्टर के पास जाना बोले तो वो लोग सोचते रहते, వాళ్ళందరూ కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి. 500 అవుతాయో 1000 రూపాయలు అవుతాయో అని బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా కొన్ని రోజుల పాటు వాళ్ళందరూ కూడా ఓపిక పట్టేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచన తీసుకొని ఈరోజు గేల్ సంస్థ వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇందాకే చెప్పారు, మేము ఎక్కడ కూడా మాకు బిజినెస్ లేని చోట పెట్టమని. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి వస్తుంది సార్, గౌరవ మంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్తో ఈరోజు మన గుంటూరు నగరానికి గేల్ సంస్థ వాళ్ళు తీసుకుని వచ్చి 2 వెహికల్స్ని ఇక్కడ పెట్టడం, దాంట్లో అన్ని విధాలుగా మందులు అందుబాటులో ఉండడం. ఎందుకంటే ఈరోజు మందులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 2 గంటల్లో 3 గంటల్లో 4 గంటల్లో వెయిట్ చేసేటువంటి పరిస్థితి కాకుండా మన ఇంటి దగ్గరికే మన ఊర్లోనే ఆ వెహికల్ వచ్చి అక్కడ డాక్టర్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి లాస్ట్ టైం మీకు 1 నెల ముందు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ డిజిటలైజేషన్ చేస్తామన్నారు. మీరు ఓపీ స్లిప్ లేకపోయినా మీరు గత నెలలో ఇక్కడ ఈ వెహికల్లో చూపించుకున్న తర్వాత అదే పేషెంట్ మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దగ్గర డిజిటలైజేషన్ ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఏ మందులు వాడారు, మీరు ఏ ప్రాబ్లంతో వచ్చారు, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ కొనసాగింపుగా ఏం ఇవ్వాలనేటువంటి విధంగా ఈరోజు ఈ వ్యాన్లో డిజిటలైజేషన్ యాక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం ఈ వైద్యంలోనే కాకుండా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నందివెలి బ్రిడ్జ్ దాదాపు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పూర్తిగా పక్కన పడేసినటువంటి పరిస్థితులు. మేమైతే ఒక 20-30 సార్లు ధర్నాలు కూడా చేశాం ఆ బ్రిడ్జ్ కోసం. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో, కేంద్ర మంత్రి గారి సహకారంతో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రైల్వే బడ్జెట్ తో
దీన్ని పూర్తిగా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ విధంగా గుంటూరు నగరంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తవడే కాకుండా గతంలో ఎవరు కూడా తొంగి చూడనటువంటి సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీతో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు సిఎస్ఆర్ అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. గౌరవ మంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పుడే కార్పొరేషన్ లో కూడా సిఎస్ఆర్ అవసరం, గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో అవసరం అని చెప్పి మన అవసరాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన కేంద్ర మంత్రి అయినటువంటి మరుక్షణం నుంచే పెద్ద ఎత్తున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వచ్చేటువంటి నిధులన్నీ కూడా రాబట్టి మన ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి అడుగులో నేను ఒక శాసనసభ్యుడిగా ఆయనతో పాటు కలిసి నడుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గెయిల్ సంస్థ అనూప్ గుప్తా గారికి అలాగే మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎమ్మెల్యే గారు, మీరు మంత్రి గారి అడుగుజాడలో నడిచి